మీకు పరీక్షలు ఉన్నాయి. మీకు ఒక గంట సేపు టైం వేస్ట్ అయింది ఏమనుకోకండి. కానీ ఇప్పుడు మోడీ గారు మనకు చెప్పిన విషయం జీవితంలో మీకు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ కాలేజీ యాజమాన్యాన్ని ఒప్పించి మరీ కార్యక్రమం ఇక్కడ వెళ్ళడం జరిగింది. ముందుగా మాట్లాడేటువంటి పెద్దలు మీకు అన్ని విషయాలు చెప్పారు. కానీ నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాం, ఈరోజు బాలలు రేపటి పౌరులు. ఈరోజు మీరు పౌరులు అవునా కదా? ఇంకా స్కూల్ పోతురా అలా ఇంకొక సంవత్సరం లేకపోతే ఆల్రెడీ ఎవరన్నా లేడీగా నిమ్మలంగా నాలా గార్బాల కొడుకు గార్బాల పెట్టుంటే మెల్లగా స్కూల్ పోయే ఉంటారు. కాబట్టి మీరు ఓటేయడం ఒక లెక్క. మీ ద్వారా మీ ఇంట్లో అమ్మలు నాన్నలు ఇంట్లో ఉన్న చుట్టాలు వీళ్ళందరూ కూడా మీ మాట వింటారు. ఇంతకుముందు ఇంట్లో కొనాలన్నా కానీ ఇంట్లో నాన్న చెప్తే మనం కొనేది. ఈరోజు అట్లా కాదు, బిడ్డ ఆశ్రయించి రావాలా, బిడ్డ ఏం చెప్తే కొనాలి, అంతేనా కదా? కంప్లీట్గా ఓట్లైనా ఇంట్లో కొనే వస్తువులైనా ఏదైనా మీ మీద డిపెండెడ్. ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వేయాలి డిసైడ్ చేసేది మీరే. అదొకటి గుర్తుపెట్టుకోరి. ఇప్పుడైతే మంచిగా అది కూడా ఎగ్జామ్స్ రాయాలి. మళ్ళీ ఈసారి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గుర్తుపెట్టుకుని మీ ఆలోచన ప్రకారం మనకి ఎదుగునే కనిపిస్తుండ్రు ఆయన గుర్తుపెట్టుకుని ఓటేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసెంబ్లీ కన్నా భరత్ గారికి ధన్యవాదాలు.